సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ అన్న మా దయించి నా కొడుకుని కాపాడాలని కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ అన్న వెల్కమ్ టు సుమన్ టీవీ. 16 సంవత్సరాల కొడుకు కళ్ళుతూ కేరింతలు కొడుతూ చకచకా నడుస్తూ చలాకీగా తిరగాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు చెప్పండి. అలాంటి బిడ్డ కిడ్నీలు ఎదుగుదల సరిగ్గా లేక రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తూ మంచాన పడిన బిడ్డను చూస్తుంటే ఎలాంటి తల్లిదండ్రులైనా తట్టుకోగలరా? అయితే ఈ రోజైతే నేను ఉన్నాను విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ పిఎం పాలెం పరిసరాల్లో ఉంటున్న గురుమూర్తి గారికి ప్రవీణ్ అనే బిడ్డ ఉన్నాడు. సో అతను గత కొంతకాలంగా కిడ్నీస్ ఎదుగుదల లేకపోవడం వల్ల రోజు రోజుకి వెయిట్ తగ్గిపోతూ అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి. సో మనం చూడొచ్చు, పేరెంట్స్ ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రవీణ్ ఎలా ఉన్నాడు? ఏం చదువుతున్నావు? అంటే ఫస్ట్ చదవలేక అంటే కిడ్నీ ప్రాబ్లం పెయిన్ ఎక్కువ వస్తుంది అనేసి కూర్చోలేకపోతున్నాను. కిడ్నీస్ ప్రాబ్లం వస్తుంది, స్కూల్లో కాలేజ్ లో కూర్చోలేకపోతున్నాం అనేసి మానేసారా? సో ఎప్పుడు ఉన్నాను నీకు ప్రాబ్లం? 3 years నుంచి. 3 years నుండి అంటే నా ట్రీట్మెంట్ తీసుకుంటాను. ఎక్కడ తీసుకుంటాను? మెడికల్ హాస్పిటల్. ఓకే అమ్మ, మీరు బాబు వాళ్ళ అమ్మ కదా. సో అంటే ఏడ్చినంత మాత్రాన మన కష్టాలు ఏమీ తీరిపోవు. సో బాగా ఆపుకోవడం కష్టం. బాబుకి అసలు అంటే హెల్త్ ప్రాబ్లం ఎలా వచ్చింది, ఎప్పటి నుండి వచ్చింది? బాబు కడుపు నొప్పి వస్తుంది అనేసి హాస్పిటల్ తీసుకెళ్ళాను. డాక్టర్ గారు స్కాన్ తీయమ్మా అన్నారు. స్కానింగ్ లోను కిడ్నీలు 2 సైజు చిన్న ఉన్నాయి అన్నారు. ఉండి హాస్పిటల్కి తీసుకెళ్లి బోల్డ్ టెస్ట్ చేయించాను. అన్ని టెస్టులోనే చిన్న సైజు అయినా వచ్చాయి. బాబు పాపం కోలుకోలేకపోతున్నాడు. టాబ్లెట్లు మింగలేకపోతున్నాడు. అలాగన కిడ్నీ పెట్టాలమ్మా అన్నారు. 3 లక్షల కోళ్ళు అవుతుంది అన్నారు. అంటే సరే అనేసి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించావు. ఓ పాజిటివ్ అన్నారు, ఓ నెగిటివ్ అన్నారు. ఓ నెగిటివ్ అమ్మా, ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అన్నారు. నా టెస్ట్ చేయించాను. నా తల్లిదండ్రులు పెట్టుకోవచ్చమ్మా అన్నారు. నేను టెస్ట్ చేయించుకుంటాను, నీది అవ్వలేదమ్మా, నీ బి గ్రూప్ వచ్చింది అన్నారు. బాబు వేరే గ్రూప్ వచ్చింది అన్నారు. తర్వాత మా అక్క ఇస్తానని ముందుకు వచ్చింది. మా అక్కది బి గ్రూప్ వచ్చింది. మా అమ్మ వల్ల అవ్వలేదు, నా వల్ల ఎవరి వల్ల అవ్వలేదు. అమ్మ, బాబుకి ఈ కిడ్నీలో సమస్య ఉందని ఇప్పుడు బయటపడింది. అసలు హాస్పిటల్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అప్పుడు బాబు నడుము నొప్పి వస్తుందని అన్నాడు. కడుపు నొప్పి వస్తుంది అంటే కడుపు దేని వల్ల వస్తుంది? డాక్టర్ గారు చిన్నపిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము. స్కానింగ్ రాస్తానమ్మా, స్కానింగ్ చేయించుకుంటారా అన్నారు. స్కానింగ్ చేయించుకొని వచ్చేలోపు అమ్మ ఇందులో కిడ్నీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ చూపించాను. రిపోర్ట్స్ చూపిస్తే అమ్మ ఇందులో చిన్న సైజు ఉన్నాయి, పలానా హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు. మా చేతిలో అమౌంట్ లేదు, డబ్బులు లేకపోతే నేను అప్పుడు వయసు ఎలా ఉండేది? అప్పుడు వయసు 9th చదువుతున్నాడు. 9th చదివి ఇప్పుడు 9th నుంచి ఓడుతున్నాం. ఇప్పుడు 3 సంవత్సరాలు టాబ్లెట్లు ఓడుతున్నాం. కానీ కిడ్నీ పాయింట్లు పెరిగిపోతున్నాయి, తగ్గట్లేదు. కిడ్నీ పెట్టాలమ్మా అన్నారు. పెట్టాలమ్మా అంటే లక్షలు అవుతాయి అన్నారు. లక్షలు అవుతాయి అంటే కిడ్నీ మేము ఇంకా నాది తల్లిది నువ్వు ఇస్తావేటమ్మా అన్నారు. నేను ఇస్తాను, రెడీ అయినమ్మా అనేసి నా టెస్టులు కూడా చేయించాను. మా ఆయనది ఓ నెగిటివ్ వచ్చింది, అది బి గ్రూప్ వచ్చింది. మీలోనే ఎవరైనా ఇచ్చుకోవచ్చు అన్నారు. మాది ఎవరిది అవ్వలేదు. మా అక్కది టెస్ట్ చేయించాం, మా అక్కది అవ్వలేదు. అందరు ముందుకు వచ్చి ఎవరు అవ్వలేదు. బయటది ఎక్కడైనా ఉంటే అరేంజ్ చేసుకోండి అమ్మన్నారు. బయట కొనుక్కోవడానికి కూడా మా చేతిలో అమౌంట్ లేదు. 5 లక్షలు ఎంత చాలా చెప్పారు. ఎక్కువ 8 లక్షలు అవుతే మాకు అమౌంట్ ఎక్కువ చెప్పి మా ఏం చేస్తారు? మీ ఆయన ఏదైనా జాబ్ చేస్తారా లేదంటే ఏంటి? మా ఆయన మేస్త్రంకంలో కూలి పనికి వెళ్తాడు. వర్షాలు వస్తే పనులు ఉండవు, ఇంటి దగ్గర ఉంటాడు. నేను వెళ్ళేదాన్ని. మా అబ్బాయికి ఒంట్లో బాగోలేక నేను ఉండిపోయాను. మా అబ్బాయి కష్టం చూసి ఇంక వచ్చిందే ఏదో అలాగా ఏదో వండుకొని అలా సర్ది బయటకి చెప్పుకోకుండా ఇంట్లో అలా పరిస్థితి బిక్కిరి అయిపోతున్నాం. మరి అమ్మ, ఎవరు మీ చుట్టాలు లేదంటే ఇక్కడ పొలిటీషియన్స్ ఎవరైనా ఎవరైనా సహాయం కోరారా? మీరు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళారమ్మా? మేము చాలా మంది అప్పు కోసం వెళ్ళామమ్మా. అప్పు కోసం వెళ్ళాం కానీ ఎక్కడ అప్పు దొరకలేదు. దొరకపోతే ఇంకేందుకు సైలెన్స్ అయిపోయాం. ఇంట్లోనే ఎవరికి చెప్పుకోలేక బిక్కిరి అయిపోతున్నాం. డిప్యూటీ సీఎం అన్న
పవన్ కళ్యాణ్ అన్న మా దయించి నా కొడుకుని కాపాడాలని, నీకు చెల్లిగా కాపాడాలని నేను కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ అన్న, నువ్వు ఎక్కడున్నా సరే ఈ వీడియో చూసి మమ్మల్ని అర్జెంటుగా ఆదుకోవాలని నేను కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ అన్న. ఎస్, తల్లి బాధ చూస్తున్నారు కదా. ప్రవీణ్ ఇంటర్మీడియట్ చదవాల్సిన వయసు, చక్కగా అందరు పిల్లలతో పాటు బస్సు ఎక్కుతూ దిగుతూ సాయంత్రం వచ్చేసరికి అమ్మా ఏం వండి పెట్టావు నా కోసం, ఏం చేసావని అతలాడుతూ తినాల్సిన వయసు. రోజు రోజుకి కూడా 1/2 kg, అలాగే ఒక నెలకు 1 kg కూడా తగ్గిపోతూ ఇప్పుడు బాబు ఆల్మోస్ట్ 32 kgs వచ్చేసాడు. అదే విధంగా రోజు రోజుకి చూపు దృష్టి కూడా మందగిస్తుంది. అండ్ షివరింగ్ అన్ని కూడా ఒక్కొక్కటి ప్రాబ్లం, రోజు రోజుకి ఒక్కొక్క ప్రాబ్లం కూడా తోడవుతుంది. సో నా బిడ్డ పట్ల దయించండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఒక చెల్లిగా అడుగుతున్నాను, ఒక తల్లిగా కొంగుచాచి అడుగుతున్నాను, నా బిడ్డ మీద మీరు దయించండి. ఎంతో కొంత సహాయం చేస్తే నా బిడ్డని ఆరోగ్యవంతులుగా చేయొచ్చు అని కూడా అంటున్న పరిస్థితి. సార్ మీ పేరండి? నా పేరు గురుమూర్తి మేడం. సో బాబు పరిస్థితి చూసాము. సో మీరే కష్టపడి తేవాలి, ఇంట్లో బాధ్యత చూసుకోవాలి, అదేవిధంగా బాబుకి హెల్త్ కి సంబంధించి ఏర్పరచుకోవాలి. సో అంటే రోజు రోజుకి ఎదగాల్సిన బిడ్డ రోజు రోజుకి ఆయుష్ తగ్గుతున్నట్టుగా అయిపోతున్న పరిస్థితి. సో ఏం సార్ బాబు పరిస్థితి గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? బాబు పరిస్థితి గురించి అంటే మందులకి డబ్బులు సరిపోవట్లేదు మేడం. ఇది ఇచ్చిన తక్కువ, ఖర్చు ఎక్కువ పెరుగుతుంది మేడం. ప్రభుత్వాన్ని ఆదుకుంటాం అంటే నేను ముందుకు వెళ్తున్నాను. నాకు సహకరించిన వాళ్ళు ఎవరు దొరక్క పవన్ కళ్యాణ్ అన్న సార్ ఏంటంటే డిప్యూటీ సీఎం గారిని నేను వేడుకొని ఏంటంటే నా బిడ్డకి కిడ్నీ దయచేసి ప్రార్థించుకొని నాకు పవన్ కళ్యాణ్ అన్న లోకేష్ అన్న గారికి దయచేసి నాకు కిడ్నీ ధనసాయం చేసినట్టు కోరుతున్నాను. అంటే వస్తుంది అమౌంట్, ఓకే, ఇంట్లో పిల్లలు చదివించాలి, ఇంకో బిడ్డ కూడా ఉన్నాడు. సో దీనికోసం ఇక్కడ ఈ ఏరియా పొలిటీషియన్స్ కానీ ఎవరినైనా వెళ్ళి సహాయం అడిగారంటే సహాయం అడిగామంటే మేడం మాకు ఒక సపోర్ట్ చేసిన వాళ్ళు ముందుకు రావట్లేదు మేడం. అంటే మేము వెళ్తున్నాం కానీ మమ్మల్ని ఏంటంటే గ్యాదర్ చేయడానికి ఎవరు లేరు మేడం. ముందుకు వెళ్ళండి అని ఎలా ఉంటుంది ప్రవీణ్ ఆరోగ్య పరిస్థితి? ఒక్కొక్కసారి అంటే కిడ్నీ ప్రాబ్లం ఉండే వ్యక్తికి ఒక్కొక్కసారి హెల్త్ ఒకలా ఉంటుంది. తింటాడా ఫుడ్? అది 3 ఏళ్ళకి ఇప్పటికి చాలా నీరసం అయిపోయాడు మేడం. మందులు వేసే కొద్ది ఏంటంటే అలా నీరసంగా తయారవుతుంటాడు. వాడు ఏంటంటే మెడిసిన్ ఇంకా హై కాస్ట్ మందులు రాస్తుంటారు కానీ మా దగ్గర స్వామి లేక మేము కొనుక్కోలేకపోతున్నాం. ప్రవీణ్ ని చూస్తున్నారు కూడా చెప్తున్నాడు, కాలేజ్ మధ్యలో ఆపేశాను, చదవలేకపోయాను. సో నాకు కిడ్నీ బ్యాక్ బోన్ ప్రాబ్లం వల్ల నలుగురితో కలవలేకపోతున్నాను. రోజు రోజుకి ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది, చూపు మందగిస్తుంది అని తను కూడా మనకి చెప్తున్నాడు. సో ప్రవీణ్, నీ రిక్వెస్ట్ ఏంటి నాన్న? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న నా వంతు దయించి నాకు హెల్ప్ చేస్తారని నేను మళ్ళీ కోరుకుంటున్నాను. ఏంటి పవన్ అన్న హెల్ప్ చేయాలంటే ఏ విధంగా హెల్ప్ చేయాలన్నా నీకు? అంటే నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, కిడ్నీ కోసం హెల్ప్ చేస్తారని. మరి నువ్వు తింటున్నావా? అమ్మ కష్టపడి అన్ని నీకు చేసి పెడుతుంది కదా, మరి నువ్వు తింటున్నావా? తింటే కదా కొంచెం హెల్తీ వస్తుంది. నువ్వు తినట్లేదు అని అమ్మ చెప్తుంది. అంటే సాల్ట్ ఉండట్లేదు అనేసి ఎలా ఉంటుంది నీ హెల్త్? ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది కదా, ఏంటి ఎలా ఉంటది? అంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది, మళ్ళీ చెయ్యిలో అన్ని షివరింగ్ వస్తుంది. ఓకే, ఎస్ వ్యూవర్స్ చూసారు కదా, ఇద్దరు తల్లిదండ్రులు కూడా వేడుకుంటుంది ఒకటే, నా బిడ్డ ఆరోగ్యం బాగుపడేందుకు సాయం చెయ్యండి. చెయ్యి చాచి అడుగుతున్నాం ఇద్దరం కూడా. తల్లిదండ్రులుగా మా బిడ్డని ఇలా మంచం మీద చూస్తుంటే ఏం చేయాలో పాల్గొనే పరిస్థితి. ఆ దేవుడు మాకెందుకు ఈ కష్టాన్ని ఇచ్చాడా అంటూ కూడా దేవుడిని అడుగుతున్న పరిస్థితి. సో దాతలు ఎవరైనా సహృదయంతో స్పందించి కొంతమేర సహాయం అందించినట్టయితే ప్రవీణ్ కుమార్కి కిడ్నీకి అవసరమైన కిడ్నీ ఎదుగుదలకి, అదేవిధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి అవసరమైన డబ్బులు కూడా ఇచ్చేవారు అవుతారనేసి అని వాళ్ళు కూడా వేడుకుంటున్న పరిస్థితి. సార్ అసలు యాక్చువల్లీ ఫస్ట్ మిమ్మల్ని అడగాలి, మీరు ఈ ప్రెమిసెస్ లో వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తున్నారు అనేసి ఏమవుతారు సార్ మీరు? మాకు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ గా ఉండి అందరూ అన్ని విధాలుగా సరదాగా అందరూ మేము తిరిగి చేసేవాళ్ళు. మనం దూరాడితే కంటే ఒక్కడు కూలి పనికి వెళ్ళి వచ్చి ఆ కూలితోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వెనకాల తల్లిదండ్రుల సపోర్ట్ కానీ ఎవరి సపోర్ట్ కానీ లేదు.
అలాగే ఆయన నవ్వుతూ అందరితో సరదాగా నవ్విస్తూ అందరినీ సరదాగా గడిపిన వ్యక్తికి ఇంత కష్టం వచ్చిందంటప్పటికి ఆదుకోవడానికి మేమైతే కొంతవరకు సాయం చేసాము. కానీ మిగతా సాయం చేయడానికి కూడా చీమలు చూడడానికి కూడా మాకు సపోర్ట్ లేదు. చేద్దామని వెనకాల ఉంది కానీ మేము బరువు మొయ్యలేకపోతున్నాం. ఆ ఒక కష్టాన్ని కూడా తీర్చుదామని ఉంది మనసులో, కానీ చేయలేంత స్తోమత కూడా మనకి లేదు. ఇక్కడ దయకి పాపం ఆ గురుమూర్తి గారు వాళ్ళ అబ్బాయిని డిప్యూటీ సీఎం గారు, అలాగే నారా లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, వీరందరూ కూడా ఆయనకి చూసి ఆయన సపోర్ట్ చేసి పాపం ఆ పిల్లవాడిని దయించి ఆ కుర్రవాడికి మళ్ళీ ఆరోగ్యాన్ని ఇచ్చి మీరు ఆయుష్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. చూస్తున్నారు కదా, వీళ్ళంతా ఫ్రెండ్స్. సో నా ఫ్రెండ్ కి కష్టంలో నేనైతే తోడయ్యాను, కానీ నేను కూడా ఇంకా ఇంతకు మించి సహాయం అందించడానికి మా దగ్గర కూడా ఏమీ లేని పరిస్థితి. సో మనం ప్రవీణ్ వాళ్ళ ఇల్లు కూడా చూడొచ్చు. బాగా పూర్ పొజిషన్, ఉన్నంతలోని తినడానికి కూడా జరగదేమో, ఒకవేళ తిండి కూడా సరిగ్గా వండుకోలేని పరిస్థితి. బికాస్ మనం కిడ్నీ పేషెంట్ అనేసరికి చూడొచ్చు, మందులతోటి రకరకాల ఫ్రూట్స్ తోటి ఇల్లంతా నిండిపోయి ఉంటుంది. సో ఎక్కడికక్కడ అడుగులు ఒత్తడానికి అనేటట్టు అంతా కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు. బికాస్ ఆఫ్ ఏంటంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిగా ఉంది. తెచ్చింది వండుకోవడానికి ఒక ఎత్తు అయితే మందుల కోసం వెచ్చించాల్సిన పరిస్థితి. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆటోకు 100 రూపాయలు ఇవ్వడానికి కూడా లేక పిల్లల్ని తీసుకొని నడుచుకొని వెళ్తున్నాము అని ఆ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. సో దాతలు ఎవరైనా స్పందించి వారికి హెల్ప్ చేసినట్టయితే ప్రవీణ్ కి ఆయుష్ పోసిన వారు అవుతారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా స్పందించి నా బిడ్డకి సహాయాన్ని అందించండి అనేది ఇక్కడ అంతా కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో పద్మ, సుమన్ టీవీ, భీమిలి నియోజకవర్గం.